కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు సోషల్ టీచర్ గా, మంత్రి నారా లోకేష్ స్టూడెంట్ గా మారిపోయారు. ఇక కొత్త చెరువు జెడ్పీ స్కూల్లోని 8వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లిన సీఎం చంద్రబాబు సాంఘిక శాస్త్రంలోని వనరులు అనే పాఠ్యాంశంపై క్లాస్ చెప్పారు. మానవ వనరులు అంటే ఏంటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏంటి అనే అంశాలపై విద్యార్థులకి చంద్రబాబు పాఠం చెప్పారు. క్లాస్ చెప్తూనే విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు సీఎం చంద్రబాబు. ఇదే క్లాస్ లో మంత్రి నారా లోకేష్ ముందు బెంచీలో కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. ఇక క్లాస్ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ తో కలిసి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల చదువులు, మార్కులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి భవిష్యత్తు ప్రణాళికల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. భోజనం ఎలా ఉందని విద్యార్థుల్ని ఆరా తీశారు. రోజు ఇదే రకంగా భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు పాదాలకి నమస్కరించి మంత్రి లోకేష్ ఆశీర్వాదం తీసుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు వస్తూ ఉండగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ సభలోనూ మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విద్యాశాఖని ఛాలెంజ్ గా తీసుకుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రికార్డు సృష్టించిందా? మధ్యలో పవన్, లోకేష్ సవాళ్లు, స్వీకరణి అసలు ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్లో రోజు జరిగే రాజకీయ రచ్చ చర్చలకి భిన్నంగా ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంస్కరణలో భాగంగానే మెగా పేరెంట్ టీచర్స్ డే ఒకటి నిర్వహించాలని గత ఏడాది నిర్ణయించారు. గత ఏడాది గురు పూర్ణిమ రోజే దీన్ని నిర్వహించారు. ఈసారి మెగా పేరెంట్ టీచర్ డే 2.0 దీన్ని ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చాలా మొత్తం రాష్ట్రంలో దాదాపు 61,000 పాఠశాలల్లో 2,28,000 విద్యార్థులు కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, దాతలు కావచ్చు, పేరెంట్స్ కమిటీ కావచ్చు, అందరూ కలిసి ఒక్కసారిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. తాను విద్యాశాఖను తీసుకునే సమయంలోనే చాలామంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రితో పాటు మిగతా తన వెల్విషర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తనను హెచ్చరించారు. ఆ విద్యాశాఖ కంటే వేరే ఏదైనా తీసుకోవచ్చు, నిరంతరం అనేక ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యాశాఖలో అని చెప్పి దాన్ని కాకుండా మరొకటి తీసుకోవాలని సూచించారు. కానీ నేను ఆ ఛాలెంజెస్ని స్వీకరించడానికే ఆ పదవిని తీసుకున్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకురావాలనే ఈ సంస్కరణ తీసుకొచ్చాను. ఇందులో భాగంగా తల్లిదండ్రులను, పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ విద్యార్థుల ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే ఇతర వాళ్ళకి ఎట్లాంటి వాతావరణాన్ని ఇంటి దగ్గర కల్పించాల్సి ఉంటుంది ఇది చెప్పే ప్రయత్నంతో పాటు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను వివరించడంతో పాటు పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ప్రధానంగా సోషల్ టీచర్గా మారి 100లోనే దాని మీద క్లాస్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే లోకేష్ ప్రధానంగా మోడీ ఇచ్చిన ఛాలెంజ్, అది పవన్ ఇచ్చిన ఛాలెంజ్గా మనం చూస్తున్నది. ప్రధాని తల్లి పేరుతో ఒక మొక్కను ప్రతి విద్యార్థి నాటాలను పిలుపునిచ్చారు. అదే దాన్ని
పవన్ కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అనేక సమావేశాల్లో ప్రస్తావిస్తూ ఆ ఛాలెంజ్ని తీసుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకున్నట్టు అదే కేవలం విద్యాశాఖ ఒకటే ఈ మొత్తం ఛాలెంజ్ని 1 కోటి మొక్కల్ని ఏడాదిలో దాన్ని ప్లాన్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఆ ఛాలెంజ్ని కూడా స్వీకరిస్తున్నట్టుగా లోకేష్ చెప్పారు. సో మొత్తం ఇట్లాంటి అనేక రకాల ఆసక్తికరమైన కథనాలతో ఈరోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యాలని చేరుకోవడంలో వాళ్ళ ప్రజలకు వివరించడంలో తల్లిదండ్రులకు వివరించడంలో ఆ లక్ష్యాలను రీచ్ అయినట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. Yes, thank you.